యోబు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మంచి వర్షాలు భూమి మీద కురిపించేవాడు, అంతేకాదు అద్భుతములు కూడా చేసే దేవుడు. వర్షము ఒక అద్భుతమే కదా, వర్షము ఒక అద్భుతం. ఎలా అంటే మరి ఎన్ని మోటార్లు పెట్టినా ఊరంతా తడవాలంటే ఎంత కష్టమో, కానీ ఒక్క వర్షముతో మన యొక్క వీధులలో కానీ మురికి కాలువలలో కానీ, లేక కొంతమంది రేకుల ఇళ్ళు ఉంటాయి, రేకుల ఇళ్ళ మీద కానీ ఉన్న చెత్త అంతా కొట్టుకొని పోవాలంటే ఒక్క వర్షం చాలు. ఒక్క మంచి వర్షం వస్తే చెత్త అంతా ఏమవుతుంది, కొట్టుకొని పోతుంది. అంతేకాకుండా ఈ ఎండాకాలంలో ఉన్న ఆ ఎండ, ఆ వేడి అంతా పోవాలంటే ఒక్క 5 నిమిషాలు వర్షం వస్తే చాలు. ఒక 5 నిమిషాల వర్షానికి ఏమవుతుంది చెప్పండి? భూమి లేక ఇండ్లు, మన వాతావరణం అంతా చల్లగా అయిపోతుంది. కాబట్టి అలా దేవుడు వర్షాకాలాన్ని మన కొరకై, మన యొక్క మరి హృదయాలు, మన యొక్క మనస్సు చల్లబడడానికి, వేడిగా ఉన్న పరిస్థితులన్నీ కూడా చల్లబడాలంటే, రైతులు మరలా విత్తనాలు మొదలు పెట్టాలంటే, రైతులు వ్యవసాయం మొదలు పెట్టాలంటే మంచి వర్షం రావాలి. మంచి వర్షం వస్తే అప్పుడు ఏం చేస్తాడంటే రైతు విత్తనాలు మొదలు పెడతాడు, వ్యవసాయం మొదలు పెడతాడు. కాబట్టి మరి యొక్క వర్షాన్ని దేవుడు ఒక ఆశీర్వాదానికి గుర్తుగా ఇచ్చాడు. లేవియా కాండము 26వ అధ్యాయము 4వ వచనం, లేవియా కాండము 26 4వ వచనంలో రాశాడు ఏంటంటే, వర్షం అనేది మరి వర్షాకాలంలో వర్షము ఒక దీవెన, దేవుడిచ్చే దీవెన లేక ఆశీర్వాదం. ఈరోజు వర్షం వచ్చిందంటే దేవుడు ఈ సంవత్సరాన్ని మరలా ఆశీర్వదించబోతున్నాడని. లేవియా కాండము 26 4వ వచనంలో ఉందా? మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి ఏమిపోతుంది, పంటలు ఇవ్వబోతున్నాయని గుర్తు కదా. భూమి పంట రాబోతుంది. పంటలు పండితే కానీ చేతులు ఏముంటాయి, పంటలు పండితే సంపద లేక ధనము కదా, రూపాయలు ఉంటాయి. చేతిలో డబ్బులు ఉంటేనే కానీ ఏ పనైనా మొదలుపెట్టేది, ఏ వ్యాపారమైనా నడిచేది, ఏది కొనుక్కోవాలన్నా, ఏ పనులు మొదలు పెట్టాలన్నా మరి డబ్బులు కావాలంటే వర్షాలు కావాలి. అందుకని ఈ మాట రాసి పెట్టాడు. వర్షం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరము మంచి పంట పండబోతుంది, మంచి వ్యాపారాలు జరగబోతున్నాయి. తర్వాత మంచి పని దేవుడు మనకు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడని గుర్తుగా. ఏ కాలంలో రావాలంటే వర్షము? వర్షాకాలంలో. అంటే జూన్ నెల వచ్చింది, ఇంకా వర్షాలు రాలేదనకుండా దేవుడు ఏం చేశాడంటే ఈ మొదటి వారంలోనే వర్షాలనిచ్చి చల్లబరిచాడు. లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఎంత వేడి ఉండేది కదా, ఎంత వేడి ఉండేది ఈ సమయంలో. అలాంటిది దేవుడు చల్లటి వాతావరణం ఇచ్చాడు. ఇంకా ఏమంటున్నాడో చూడండి, 72వ కీర్తన 6వ వచనం, 72వ కీర్తన 6వ వచనంలో ఒక మాట అంటున్నాడు, మంచి మాట రాసి పెట్టాడు చూడండి. గడ్డి కోసిన బీటి మీద కదా. ఇప్పుడు ఆ వ్యవసాయం చేసినటువంటి ఆ పొలాలన్నీ ఎలా ఉన్నాయి, కొయ్యకాళ్ళు కనపడుతున్నాయి. బీటి మీద, ఇప్పుడు ఆ బీటి మీద వర్షం పడింది అంటే నేల ఎండిపోయి అది బీడు వారి ఉంది కదా, ఇప్పుడు దాని మీద వర్షం పడితే భూమిని తడిపే మంచి వర్షం వలన. కాబట్టి దేవుని యొక్క విజయానికి గుర్తు.
దేవుడు మన జీవితంలో ఏదైతే ఓడిపోయామో, ఎక్కడైతే నష్టపోయామో, ఎక్కడైతే ఓడిపోయామో, ఆ ఓడిపోయినటువంటి అన్నీ కూడా ఈ సంవత్సరము మనకు విజయం ఇవ్వబోతున్నాడు. ఎంత ఓడిపోయామో అంత గెలుపు ఇవ్వబోతున్నాడు కదా. మన దగ్గర ఆటల పోటీలు ఆడతారా? ఏం ఆట ఆడతారు? క్రికెట్ ఆడతారా? కబడ్డీ ఆడతారా? వాలీబాల్ ఆడతారా? రన్నింగ్ చేస్తారా? మరి అందులో ఓడిపోయారా, గెలిచారా? ఏది లేదా? మరి ఆడిన వాళ్ళు ఓడలన్నా ఓడాలి, గెలవాలన్నా గెలవాలి. ఓడలేదు గెలవలేదంటే ఏం చేయలేదు, మీరు ఆడలేదని అంటాం. మరి ఆడినామంటారు. నేను కూడా ఆడినా ఒకప్పుడు. కబడ్డీ ఆడితే సరే, నేనేం కెప్టెన్ కాదు, కానీ మంచి కెప్టెన్ నన్ను కోరుకుంటే ఆ కెప్టెన్ ఆయన కోరుకున్న వాళ్ళల్లో నన్ను కోరుకున్నందుకు ఆయన గెలిచిండు కాబట్టి నేను కూడా ఏమైనా గెలిచిన ఒక విజయం. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మంచి కెప్టెన్ కదా. యేసు ప్రభు వారు మంచి కెప్టెన్. ఆయన ఏం గెలిచాడు చెప్పండి? కబడ్డీ గెలిచాడా చెప్పండి? కబడ్డీ గెలిచాడా? ఖోఖో గెలిచాడా? లేక క్రికెట్ గెలిచాడా? లేక ఏది గెలిచాడు? మరణాన్ని గెలిచాడు. మరణాన్ని గెలిచాడు. ఎవరు? యేసు ప్రభువు వారు మన కెప్టెన్. మరణాన్ని గెలిచాడు, పాపాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు. దానికి గుర్తుగా ఆ కొయ్యకాల మీద ఏమంటారు? కొయ్యకాలు అంటారా? ఏమంటారు? బీడు భూమిలో కోసిన ఆ గడ్డిని ఏమంటారు? కొయ్యకాలు. దాని మీద ఈ చింకులు పడగానే 3 రోజుల తర్వాత ఏమొస్తాయి దానికి? చెప్పండి. చిగురు. అది విజయానికి గుర్తంట. ఎండిపోయిన మొద్దు కూడా ఏమైందంట? చిగురించిందంట. ఎక్కడ? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము చివరిలో రాయబడింది. అట్టి మొద్దు నుండి ఎలాంటి చిగురు? సాధారణమైన చిగురు కాదు, పరిశుద్ధమైన చిగురు. చిగురులో పరిశుద్ధమైన చిగురు. అంతేనా? ఎండిపోయిన మొద్దు, పరిశుద్ధమైన చిగురు. అంటే ఎండిపోయిన మొద్దు అంటే ఏంటి? ఆదాము పాపం ద్వారా ఏమయ్యాడు? కొట్టివేయబడినటువంటి మొద్దులాగా అయిపోయాడు. ఆయనలో నుండి వచ్చినటువంటి వారందరూ కూడా మోడు బారినటువంటి వారు, ఏ ఫలాలు లేనటువంటి వారు. అయితే యేసు క్రీస్తు మరి అలాంటి ఆ మొద్దు నుండి ఏమొచ్చాడు? ఎలాంటి చిగురు? పరిశుద్ధమైనటువంటి చిగురు. అంటే ఆయనలో ఏ పాపం లేదు. ఇప్పుడు ఆ మొద్దు చిగురించడానికి ఏమొచ్చిందంట? ఒక వర్షం వచ్చింది. వర్షం. ఏ వర్షము? ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 14వ వచనం. నీ దేశమునకు వర్షము అనగా ఏ వాన? తొలకరి వాన. అంటే యేసు ప్రభువు వారు ఈ లోకానికి మొదటిసారి వచ్చిన దాన్ని తొలకరి వర్షం అంటారు. యేసు ప్రభువు వారు రెండవసారి వచ్చిన దాన్ని కడవరి వాన. రెండోసారి రాబోతున్నాడు. అప్పుడు ఏం తీసుకొస్తాడు? తొలకరి వర్షం ఏమో కొయ్యకాల నుండి ఏమొచ్చింది? చిగురు వచ్చింది. కడవరి వర్షకాలమున ఏమొస్తుంది? పంట కోస్తారు. అంటే ధాన్యం ఇంటికి వస్తుంది. అలా మనము నిత్య జీవనంలో పాలు పొందుతాం. కడవరి వర్షం అంటే పంట కోత కాలంలో వచ్చే వర్షాన్ని ఇశ్రాయేలీలు కడవరి వర్షం అంటారట. ఆ వర్షం వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే కొడవల చేతబట్టి ఇప్పుడు కోత కోద్దాం అని కోసి కుప్పలు వేసి ధాన్యాన్ని దుల్లగొట్టి బస్తాలకు నింపి
ఎద్దుల బండి మీద ఎక్కించుకొని ఏం చేస్తారు, ఎక్కడ తీసుకొస్తారు? అది యోగ గ్రంథము. అలా మనం రాసినటువంటి చదివిన మాట ఉంది కదా ఇంతకుముందు, యోగ గ్రంథంలో చదివిన ఆ మాట 5వ అధ్యాయము 10వ వచనం. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలము మీద నీళ్లు ప్రవహింపజేయువాడు, పొలము మీద నీళ్లు ప్రవహింపజేయువాడు అని రాసి 26వ వచనం. వాటి కాలమున ధాన్యపు ఫలలు ఇల్లు చేరునట్లు అని రాయబడింది. అంటే వాటి కాలంలో ధాన్యపు పనులు ఏం కావాలట? ఇల్లు చేరాలి. అది అలా దేవుడు మనకు పూర్ణ ఆయుష్ ఇచ్చి తర్వాత నిత్య జీవనంలో చేరుస్తాడని రాసింది. అంతేనా? చూడండి, ధాన్య పనులు ఎప్పుడు చేరాలి ఇంటికి? మంచి పంట పండినప్పుడు. అలా ఈ వర్షము అలా వచ్చిందంట. అదే 68వ కీర్తన 9వ వచనం. 68వ కీర్తన 9వ వచనం. దేవా నీ స్వాస్థ్యము మీద నీ వర్షాన్ని సమృద్ధిగా కురిపించితివి. ఏమైపోయినామట? మనం అలసిపోయినాం. ఎండాకాలం అంతా దుకాణంలో కూర్చున్నా అలసటే, ఇంటి దగ్గర చెట్టు కింద కూర్చున్నా అలసటే, సంటింగ్ పనికి పోయినా అలసటే, లేక పిల్లల్ని ఎత్తుకొని ఆడిద్దామన్నా అలసటే కదా. మరి హాస్పిటల్లోకి వెళ్ళినా అలసటే, సువార్తకు వెళ్ళినా అలసటే. అలసిపోయిన ప్రాణాలకు ఒక్క వర్షం వస్తే ఏమైందంట? తృప్తి కలిగింది. కొంచెం బలం వచ్చింది. ఎన్ని నీళ్ళు తాగినా ఏం కాలేదంట? తృప్తి కలగలేదు, బలం రాలేదు. ఇన్ని నీళ్ళు తాగి అబ్బా ఎన్ని నీళ్ళు ఎటుపోయినాయో, నీళ్ళన్నీ ఎటుపోయినాయో అన్నట్టుండే. కానీ ఒక్క మంచి వర్షం రాగానే ఏమైందంట? స్నానం చల్లబడ్డది, నీళ్ళు వద్దులే అనిపిస్తుంది. అంటే దేవుడు మనల్ని బలపరచడానికి ఈ వర్షాలు ఇస్తుంటాడు. ముందేమో పరిశుద్ధమైన చిగురు, అంటే మనం పాపంలో ఉన్నాము, మనల్ని పరిశుద్ధపరచడానికి యేసయ్య తన రక్తాన్ని చెందించాడు. అది పరిశుద్ధమైన చిగురు, తొలకరి వర్షం. రెండోసారి రాబోతున్నాడు, అది కడవరి వర్షం. ఆ కడవరి వర్షంలో ఆయన నమ్మిన బిడ్డలను ధాన్యం ఇంటికి చేరినట్లుగా. ఎప్పుడైనా వచ్చిందా మీ ఇంటికి ధాన్యం? వచ్చిందా? ధాన్యం ఎప్పుడు రాలేదా? వచ్చింది కదా, ఒక బస్తాన రాలేదా? మందిరానికి కూడా వచ్చింది కదా ఇక్కడి నుంచి. అలా ఆ పంట ఇంటికి రావాలంటే ఈ వర్షం రావాలి. అలాగనే మనం నిత్య జీవనంలో పాలు పొందాలంటే పరిశుద్ధమైన చిగురు పుట్టడానికి యేసయ్య ఏం పంపించాడట? వాక్యం అనే వర్షాన్ని పంపించాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 2వ వచనం. ఈ వాక్యం అనే వర్షాన్ని మన మీదికి పంపించి, సువార్త అనే వర్షాన్ని మన మీదికి పంపించి, మన హృదయాల్లో రక్షణ ఫలించినట్లు, పరిశుద్ధమైన చిగురు పుట్టినట్టుగా. ద్వితీయోపదేశకాండం 32:2. ఉపదేశం. నీదే దేశం, నా దేశం. ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను లేత గడ్డి మీద పడే. లేత గడ్డి మీద చినుకులు పడకపోతే ఏమవుతుంది? గడ్డి ఎండిపోద్ది, మాడిపోద్ది. చూశారు ఎప్పుడన్నా? ఎండిపోయి మాడిపోద్ది. కాకుండా ఉండాలంటే లేత గడ్డి మీద వాక్యం అనే చినుకులను పడేస్తారట. ఆత్మీయంగా మనం కూడా ఓ చిన్న లేత గడ్డిలాగా మొలిసినాం, ఏసై నమ్ముకున్నాం, ఏసై దగ్గరికి వచ్చినాం. ఆయన మన కొరకై ఎండిపోయిన మొద్దు నుండి చిగురులాగా వచ్చాడు. ఆయన వాక్యము మన మీద చల్లాడు, లేక చినుకులు గురిపించాడు. అప్పుడు మనం మొలిచాం, మనం ఎండిపోతున్నాం. ఎండిపోకుండా
వాక్యాన్ని పంపిస్తున్నాడు. మనం ఎండిపోకుండా వాక్యాన్ని మళ్ళీ రాలిపోకుండా. ఎండిపోయిందంటే ఏమైంది? రాలిపోద్ది, లేకపోతే మాడిపోద్ది, ఉపయోగం లేకుండా అయిపోద్ది. అలాంటి దాని మీద వర్షాన్ని పంపిస్తే అప్పుడు చిన్నగా ఎదిగి ఏమవుతుందంట? 30 దంతలు, 60 దంతలు, 100 దంతల ఫలం వస్తుందంట. యెషయా గ్రంథము 55:10 వర్షమును హిమమును ఎక్కడి నుంచి వస్తాయట? వర్షం హిమం ఆకాశం నుండి వచ్చి అక్కడికి మళ్ళీ మళ్ళీపోవట. వర్షము పైనుండి ఉంది, మళ్ళీ మళ్ళీపోవు. ఏం చేస్తాయి? భూమిని తడిపి విత్తేవానికేమో విత్తనము, తినేవానికేమో ఆహారం. అంటే రైతులకేమో విత్తనాలు గుర్తిస్తాయి. విత్తనాలు ఎన్ని కావాలి? పిడికిడి విత్తనాలు అని రాసింది. పిడికినాలు కదా, పిడికిడి విత్తనాలు తీసుకొని విత్తువాడు సంతోష గానములతో కనులు మోసుకొని వస్తాడు విత్తేవాడు. మరి తినేవానికి ఎన్ని కావాలి? పిడికిడి సరిపోతాయా? బస్తాలు కావాలి. పిడికిడి కొనుక్కొచ్చుకోరు ఎప్పుడైనా మీరు? విత్తనాలు అయితే పిడికిడి తీసుకొని చదువుతాం పిడికిడి. కానీ మరి తినేవానికి ఎన్ని కావాలి? గోధుమలు ఎన్నైనా సరిపోతాయి కదా? సరిపోతున్నాయా? సరిపోట్లేవు. ఇంట్లో ఏమంటారు? ఒకదాన్ని ఏమంటారు పెట్టి దాన్ని ఏమంటారు? లాట్ పెట్టినమంటారు సంతోషానికి. ఆకాశం నుండి పడ్డ వర్షము ఏం చేస్తుందంట? మళ్ళీ పైకి వెళ్ళకుండా తినేవానికి ఆహారం ఇస్తుంది, విత్తేవానికి విత్తనాలు ఇస్తుంది. అది చేయడానికి మనం కూడా ఏం చేయాలంట? ఏదో ఒక పని, ఏదో ఒకటి చేయాలి. విత్తేవానికి విత్తనం అంటే సువార్త, తినేవానికి ఆహారం అంటే ఆత్మీయంగా ఎదిగేది. విత్తనం అంటేనేమో సువార్త, రక్షణ సువార్త. ఈ వర్షాన్ని చూసి సువార్త అందించాలి. మనందరం పనిచేసే దగ్గర పని చేసుకుంటూ నిన్న వర్షం వచ్చింది చూసినావా? ఆ వర్షం ఎలాంటిదంటే అని చెప్పాలి. ఎలాంటిదంటే యేసయ్య ఈ లోకానికి మన పాపం కొరకు మొదటిసారి వచ్చాడు. మన పాపాలన్నీ క్షమించడానికి శిలువ మీద మరణించాడు. భుజించేవానికి ఆహారం కదా. ఇప్పుడు కొత్తగా జన్మించిన శిశువు ఎదగాలంటే ఆహారం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఉన్నా యేసయ్యను నమ్ముకోవాలి, యేసయ్య వాక్యం చదువుకోవాలి, పాటలు పాడుకోవాలి, ఆరాధన చేయాలి, ఆరాధనకు రావాలి, బలలో పాలు పొందాలి, దేవుని బిడ్డగా జీవించాలి. ఆయన రెండోసారి వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనల్ని తీసుకొని పోతాడు. ఇది భుజించేవానికి ఆహారం. కొత్త ఆయనకు చెప్తే అర్థం కాదు కదా. ములిసిన ఆయనకు, ఎదుగుతున్న ఆయనకు చెప్పాలి. ఇది ఆహారం. ఇప్పుడు యోగ గ్రంథం, యోగ గ్రంథము 37వ అధ్యాయము 13వ వచనం. ఉందా లేదా? మెరుపులు మేఘాలు, మెరుపుగల మేఘము సంచారం చేస్తుంది. మెరుపులకు మేఘానికి ఆజ్ఞాపిస్తాడట. గోరింకల పెళ్లిలో మెరవాలి, నగరేకల్లో మెరవాలి. ఇంకా ఏ ఊరు చెప్పండి? నెల్లిబండలో మెరవాలి. ఇంకా మీ ఊళ్ళో ఇది చెప్పలేదు. మామిడాలలో మెరవాలి అని రాసింది అక్కడ. దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. అందుకని ఈరోజు ఇక్కడ ఏమైంది? మేము వస్తుంటే మెరిసింది. ఇక్కడ మీ ఊళ్ళో మెరిసిందా? మేము కారులో వస్తుంటే మెరిసింది. దేవుడు ఆజ్ఞాపించిందంట. అక్కడ మీరు నగరికల్లో లేదు, మళ్ళీ నగరికల్లో లేదు. ఇప్పుడు మేము తడుచుకుంటూ పోయిన వెంటనే అవుతారు వాళ్ళు. ఏమో వర్షం వచ్చి నాగయ్యా అంటారు. అన్నీ నాటకాలు ఆడుతున్నావు, లేట్గా వచ్చినావు అంటారు. ఇక్కడ కానీ మరువులు దాటగానే వచ్చింది మా. చెప్పండి. మెరుపుగల మేఘమునకు ఆజ్ఞ ఇస్తాడు. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును.
గాని మూడు పనులు చేస్తుందట ఈ వర్షము, మెరుపులు, ఇవన్నీ మూడు పనులు చేస్తానికి దేవుడు పంపిస్తాడట. ఏమేమి పనులు? ఒకటి శిక్ష. ఎందుకంటే నోవా కాలంలో లోకం మీదకి ఏమొచ్చింది చెప్పండి? లోకం మీదకి ఏమొచ్చింది? జలప్రలయం. శిక్ష వచ్చిందా రాలేదా? దేవుని నమ్మకుండా ఇళ్లను కట్టుతూ, వెలిగిస్తూ, నారు నాటుతూ, తినుచూ, త్రాగుతూ ఉంటే అనుకోకుండా ఏమొచ్చింది? జలప్రలయం వచ్చింది. శిక్ష చేయడానికి వచ్చిందిగా. రెండవది దేని కొరకు? భూలోకం కొరకు. అంటే ఈ భూలోకంలో ఆకాశ పక్షులు ఉన్నాయి, భూ జంతువులు ఉన్నాయి, లేకపోతే క్రిమి కీటకాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, చెట్లు ఉన్నాయి. అవి బ్రతకాలంటే ఏం కావాలి? వర్షం కావాలి. కాబట్టి బ్రతకడానికి ఇష్టం. మూడోది ఏంటంట? కృప చేయడానికి. కృప ఏంటా కృప అంటే మనల్ని నిత్య జీవం చేర్చడానికి కృప. అర్థమైందా? మనం అందుకోగలుగుతామా? పరలోకాన్ని అందుకోలేము. ఆ కృప చేయడానికి వర్షం వచ్చినప్పుడల్లా, మెరుపు వచ్చినప్పుడల్లా ఇవి గుర్తుపెట్టుకోవాలంట. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఒకటి శిక్ష. అంటే దేవుని నమ్మకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఒకరోజు నరకం వస్తుంది, శిక్ష. రెండోది ఏంటిది? ఈ భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళను దేవుడే పుట్టించిండు కాబట్టి నారిచ్చినోడు అంటారా? నారిచ్చినోడు అందుకనే ఇస్తున్నాడు వర్షం. ఆ మాట రావాలి కాబట్టి ఇస్తున్నాడు. మూడోది ఏంటంటే ఆయన నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు. వాళ్ళను ఎక్కడికి చేర్చాలి? నిత్య జీవనం చేర్చాలి అనే దానికి గుర్తుగా ఈ వర్షం ఇచ్చాడట. కాబట్టి వర్షాకాలంలో వర్షం వస్తుంది, మెరుపులు వస్తున్నాయంటే ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. సరేనా? వాక్యం ఆపేస్తున్నా. కాబట్టి ఇప్పుడు నువ్వు నమ్ముకున్నావా? నీ కృప చేస్తానికి ఈ వర్షం ఇచ్చాడు. నువ్వు నమ్మలేదా? శిక్ష కొరకే. అర్థమైందా? నమ్మకుండా ఉంటే శిక్ష కొరకే. ఏదో ఆ శిక్ష వచ్చేంత వరకు ఈ భూమి మీద బ్రతకడానికి ఈ వర్షం ఇచ్చిండు. కనీసము మరి ఆ శిక్ష తప్పించుకొని కృపలో పాలు పొందాలంటే నువ్వు భూమి మీద ఏం కావాలి? బతికి ఉండాలి. అందుకనే వర్షాలు. అందుకనే ఈ వర్షాలు. ఆ శిక్ష తప్పించుకోవాలి, ఆ కృపను పొందుకోవాలంటే మధ్యలో ఏం కావాలి? నువ్వు భూమి మీద బ్రతికి ఉండాలి. అందుకని వర్షాలు. బ్రతికి ఉండడానికి, మనకు తినడానికి తిండి, చేసుకోవడానికి పని కావాలంటే ఈ సంవత్సరం మంచి వర్షాలు రావాలి. అందుకని ఈ వర్షాలు దేవుడు ఇచ్చాడు. ఈ వాక్యమును దేవుడు ఆశీర్వదించాలి.